అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తోంది. కానీ ఇన్విజిలేటర్లు మాత్రం నిర్లక్ష్యాన్ని, అవినీతిని కనబరుస్తూ ఉన్నారు. దీంతో పేపర్ లీకేజ్ ఘటన ఒక చోట, పేపర్ మారిపోవడం మరొక చోట చోటు చేసుకోవడంతో 10వ తరగతి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్లోని TSWRS గురుకుల స్కూల్లో ఈ 10th పేపర్ లీక్ అయింది. 10వ తరగతి ప్రశ్న పత్రాన్ని ఇన్విజిలేటర్ లీక్ చేశాడు. పేపర్ లీక్ చేసిన ఇన్విజిలేటర్పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇన్విజిలేటర్ను విధుల నుంచి అధికారులు తొలగించారు, సర్వీస్ నుంచే తొలగించినట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ సెంటర్లో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 10వ తరగతి పరీక్ష అటెండ్ చేయడానికి విద్యార్థులంతా సంవత్సరం పాటు కష్టపడి చదివి పరీక్షా కేంద్రాలకు వచ్చారు. తీరా ఆ పేపర్ ఇన్విజిలేటర్ కావాలి అని లీక్ చేశాడు. తన సెల్ ఫోన్లో ఫోటో తీసి దాన్ని బయటకు లీక్ చేయడంతో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు రియాక్ట్ అయ్యారు. ఆ ఇన్విజిలేటర్ను మొత్తం సర్వీసుల నుంచే తొలగించినట్టుగా తెలుస్తోంది. దీంతో 10వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లో 2 అధికారులు కూడా ఇప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ పేపర్ను ఫోటో తీసి బయటకు పంపినందుకు ఓ విద్యార్థిని కూడా అధికారులు డీబార్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక విద్యార్థిని ఈ పేపర్ ఫోటో తీసి బయట సర్క్యులేట్ అయ్యేలా చేసిన విషయంలో ఒక విద్యార్థినిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఆ విద్యార్థిని ఏకంగా డీబార్ కూడా చేశారు. అలాగే మరో చోట మంచిర్యాలలోనూ తెలుగుకు బదులు హిందీ పేపర్ను విద్యార్థులకు ఇవ్వడంతో ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా అవాక్కయ్యారు. తెలుగు పరీక్ష రాయాల్సిన విద్యార్థులకు హిందీ పేపర్ను డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఆందోళనకు గురై అధికారులను అడగడంతో అక్కడ కూడా తప్పు జరిగింది అని తెలుసుకొని నాలుగు ఖర్చుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు అధికారులు ఉన్నారు. ఈ విషయంపై 2 అధికారులను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ దీపక్. ఒక చోట చేతివాటం కనిపించింది, ఇన్విజిలేటర్ చేతివాటం కనిపించింది. పేపర్ లీక్ చేయడానికి ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఎందుకు ఈ పేపర్ లీక్ చేశాడన్న విషయంపై ఆరా తీస్తూనే అతని సర్వీసులను తొలగించారు. మరో చోట అధికారుల నిర్లక్ష్యం చాలా ప్రస్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలుగు పేపర్ ఇవ్వాల్సిన సమయంలో హిందీ పేపర్ను అక్కడ విద్యార్థులకు ఇవ్వడంతో ఒక్కసారిగా విద్యార్థులంతా ఆందోళనకు గురయ్యారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అచ్యుత్ మనకు అందుబాటులో ఉన్నారు. అచ్యుత్, ఒక చోట పేపర్ మారిపోయింది, ఇంకో చోట ఇన్విజిలేటర్ 10వ తరగతి పరీక్షా పత్రాన్ని లీక్ చేశాడు. సో ఈ వ్యవహారం ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న ఉదయం కూడా 10వ తరగతి పరీక్ష కూడా ప్రారంభమైన క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్పుకొస్తున్న క్రమంలో అక్కడక్కడ నిన్న ఏదైతే నల్గొండ జిల్లా నకరేకల్ కూడా పేపర్ లీక్ అయిన పరిస్థితి ఉంది. వేరే జిల్లాల్లో కూడా మొత్తం తెలుగు పేపర్ కు బదులు హిందీ పేపర్ వచ్చినటువంటి పరిస్థితి, మొత్తం కూడా తప్పిదాలు జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా నిన్న నల్గొండ జిల్లాలో 11 గంటలకే తెలుగు పేపర్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నిన్న 11:30 ప్రాంతం కూడా శాలిగౌరారం మండలంలో ఉన్నటువంటి ఏదైతే గీతాంజలి స్కూల్లో కూడా ఈ ఘటన జరిగినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు కానీ ఇటు విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి కూడా విచారణ చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో నిన్న ఆర్టీఓతో కూడా మనం మాట్లాడిన పరిస్థితి. ఆర్టీఓ మాట్లాడినప్పుడు ఇది గీతాంజలి స్కూల్లో మాత్రము ఇది జరగలేదు, మొత్తం దీని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ బట్టి మేము విచారణ చేపడుతున్నాము, త్వరలోనూ ఎక్స్ట్రా చేస్తామని చెప్పిన పరిస్థితి. తర్వాత మాత్రం అది నకరేకల్కు సంబంధించిన ఆ గురుకుల పాఠశాలలో కూడా ఈ పేపర్ లీక్ అయినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం కూడా నిన్న మొత్తం దానికి సంబంధించిన డిఎస్పీ శివరాం రెడ్డి ఏంటి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? ఒక చోట పేపర్ మారిపోవడం ఏంటి? ఆ బండిలో కోడ్ ఉంటుంది, ఏ పరీక్ష, పైగా తెలుగుకు బదులు హిందీ పేపర్ ఇవ్వటం ఏంటి? ఇది ఒక నిర్లక్ష్యం అయితే ఫోటో తీసి మళ్ళీ బయటకు పంపించటం, పకడ్బందీగా నిర్వహించాల్సిన చోట విద్యార్థుల జీవితాలతో ఆడుకునేలాగా ఈ చర్యలకు పాల్పడటం ఏంటి? అసలు అధికారులు ఎంత జాగ్రత్తగా ఉన్నారనుకోవాలి, ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారనుకోవాలి? రైట్ రోహిత్, మొత్తం కూడా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళు మొత్తం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కూడా కనపడుతున్న పరిస్థితులు. ఎవరికి మాకు సంబంధం లేదు, ఏదో 10వ తరగతి పరీక్షలు నడుస్తున్నాయి కదా, మాకు డ్యూటీలు వేశారు, డ్యూటీ ప్రకారమే మేము చేస్తున్నాం అన్నట్టు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కనపడుతున్న పరిస్థితులు. నిన్న డిఓకి కూడా మనం ఫోన్ చేసాము. అదే నకరేకల్కి సంబంధించిన సింగర్ కూడా 10 సార్లు ఫోన్ చేశాడు. స్వయంగా నేను కూడా నల్గొండ డీవీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి నేను లైవ్ పెట్టే ప్రయత్నం కూడా 6-7 సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం డీవీ కూడా ఫోన్ ఎత్తలేని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా డిఈఓ కానించి ఎవరైతే
భిక్షపతి ఉన్నాడు. భిక్షపతి నుంచి ఇప్పటి వరకు కూడా సమాచారం రాలేదు. అంటే నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం ఉందంటే ఒక డిఈఓనే, మొత్తం కూడా జిల్లా విద్యాశాఖ ఉన్న డిఈఓనే సమాచారం ఏంటి, మరి మనకు సమాచారం కావాలి, ఎట్లా జరిగింది సార్, వాస్తవా కాదా అని సమాచారం అడుగుదామన్నా కూడా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీని మీద ఆ విచారణ చేపట్టారు. మొత్తానికైతే నిన్న డిఎస్పీ రంగంలోకి దిగి మొత్తం నైట్ వరకు కూడా విచారణ చేశారు. మొత్తం కూడా విచారణ ఏంటంటే పేపర్ మాత్రం లీక్ అయింది, గురుకుల పాఠశాలలో లీక్ అయింది. ఒక స్టూడెంట్ ఏదైతే ఫోటో మన కిటికీలో నుంచి ఫోటో కొట్టి బయటికి పంపించారు అన్న దాని మీద వచ్చిన క్రమంలో కూడా మొత్తం కూడా ఇప్పుడు సంబంధిత ఇన్విజిలేటర్ పైన అధికారుల పైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. సో విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఆ ఎగ్జామ్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అధికారులు? విద్యార్థులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మొదటి రోజే తెలుగు పరీక్షల్ని గందరగోళమైన క్రమంలో కూడా విద్యార్థులు తల్లిదండ్రులు మొత్తం ఆందోళనకు చెందినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఇవాళ ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది. ఏదైతే విద్యార్థులకు ఆందోళన కలిగించే విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రేపు పరీక్ష కేంద్రాలకు వెళ్ళినప్పుడు నిన్న పరీక్ష పేపర్ మారింది, ఒక లీక్ అయింది, ఈ రోజు ఏం జరుగుతుందో కూడా వాళ్ళంతా కాన్సన్ట్రేషన్ పెట్టి కూడా ఎగ్జామ్ రాలేని పరిస్థితి. మొత్తం కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా పకడ్బందీగా తీసుకోవాలి, పకడ్బందీ చేయాలి. కానీ ఏంది ఇంత నిర్లక్ష్యం, ఏంది ఇంత నిర్లక్ష్యంగా ఏదైతే విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఇట్లా ఆటలు ఆడుకుంటున్నారని కూడా వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సంవత్సరం వరకు కూడా చదివి వాళ్ళకి ఎంతో ప్రోత్సహించి మీరు పరీక్షలు రాయండి, ధైర్యంగా పరీక్షలు రాయండి అని చెప్పిన క్రమంలో కూడా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సెంటర్ లో పరీక్ష మారిపోతుంది, పేపర్ మారిపోతుంది, మరొక సెంటర్ లోనేమో ఆ క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆ విద్యార్థులు ఒక టెన్షన్ గురవుతున్నారు. టెన్షన్ గురైన తర్వాత వీళ్ళు సరైన ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. ఎగ్జామ్ రాయలేకపోతే బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. మాకు సంబంధించిన పిల్లలు పరీక్షలు రాయలేకపోతున్నారు అని కూడా వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా కూడా ముమ్మాటికి మాత్రం ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం మాత్రము కొట్టొచ్చినట్టు కనపడుతుంది రోజు. ఇప్పుడు తెలుగు పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ ఎగ్జామ్ని రద్దు చేసే అవకాశం ఏమన్నా ఉందా? అలాగే హిందీ పేపర్ ఇచ్చారు, తెలుగు పేపర్ ఇవ్వాల్సిన స్థానంలో ఆ విద్యార్థులందరూ ఇప్పుడు మళ్ళీ తెలుగు పరీక్ష రాస్తున్నారా, లేదంటే ఇంకొక రోజు నిర్వహిస్తారా? వాళ్ళ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇంకా అంతవరకైతే ఉన్నత అధికారుల నుంచి ఒక స్పష్టత రాలేదు. అంటే తెలుగు పేపర్ నిన్న 11:30 తర్వాత వచ్చింది కాబట్టి దాని మీద కూడా విచారణ చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి. హిందీ పేపర్ కూడా అదే పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒకవేళ పేపర్ మార్చే అవకాశం ఉంటే మాత్రం మేము పలానా మళ్ళీ ఒకసారి డేట్ కనెక్ట్ చేసి మళ్ళీ ఆ డేట్ నాటి కూడా ఎగ్జామ్ పెడతామా అని ఒక అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి. కానీ ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం విదేశీ నిర్ణయం తీసుకోవాల్సింది కాబట్టి ఆ నిర్ణయంపై కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. రైట్ అచ్యుత్, తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో అవినీతి ఒక చోట చోటు చేసుకుంటే మరో చోట నిర్లక్ష్యం చోటు చేసుకుంటూ ఉంది. ఒక చోట పేపర్ లీక్ జరిగితే మరో చోట తెలుగు పరీక్షకు బదులు హిందీ పేపర్ని ఇవ్వడంతో విద్యార్థులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. ఎవరైతే పేపర్ లీక్ చేశారో అతనిపై సర్వీసుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు, సర్వీసుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలుగు పేపర్కి బదులుగా హిందీ పేపర్ని ఇచ్చిన చోట అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. షోకాజ్ నోటీసులు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలపై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడారు చూద్దాం. ప్యాక్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి తప్పు జరిగింది, వీఆర్ సస్పెండింగ్ దెమ్. సాయంత్రం వరకు ఆర్డర్ వెళ్తుంది అండ్ వీఆర్ మనం వేరే వాళ్ళకి ఇక్కడ డిప్యూట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ అయితే అడగండి. అంటే ప్రాబ్లం ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది మీకు చెప్తాను. అట్లా ఫస్ట్ ఒక ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్కి ఓపెన్ చేస్తే బ్రౌన్ కవర్లో, నేను కూడా చూశాను, బ్రౌన్ కవర్లో రాసి ఉంటుంది ఏ సబ్జెక్ట్కి ఉన్నాయి. సో సపోజ్ ఆ ప్యాకెట్ ఎట్లా ఇస్తాము, ఓపెన్ చేసేసి ప్యాకెట్ తీసేసి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి ఇస్తాం. ఆ ఇచ్చిన టైంలో ఇది ఈ రోజుకి పేపర్ లేవు, వేరే రోజుకి పేపర్ వాళ్ళకి తెలిసింది. మళ్ళీ ఈ రోజుకి ఏ రోజుకి పేపర్ ఆ బాక్స్లో వాళ్ళు పెట్టారు, కానీ ఈ రోజుకి పేపర్ ఎక్కడ రాంగ్గా ప్యాక్ అయింది. ఆ 20 బాక్స్ నుంచి వెతకాలి. ఆ వెతకడానికి కొంచెం టైం నష్టమైంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎగ్జామ్ లేట్గా జరిగింది. వాళ్ళు పిల్లలు ఉన్నారు, మీరు అడగండి. వాళ్ళు క్లియర్గా 3 hours ఇచ్చాము. వాళ్ళకి ఒకటే పేపర్ పోలీస్ స్టేషన్లో అండర్ CCTV సూపర్విజన్. అదే కాబట్టి అడిగాను, వాళ్ళతోటి అడగండి ఏమైనా పేపర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అట్లా ఏం జరగలేదు. వాళ్ళకి మనకి ఆ టైంకి ఏ టైంకి ఇవ్వడం జరిగింది అదే టైంకి తెలిసింది కి పేపర్ వేరే ఉన్నాయి. ఆ బాక్స్లో చేంజ్ చేసేసి పెట్టేశారు.
ఈ పేపర్ వేరే బాక్స్లో ఉన్నాయి, ఆ బాక్స్ నుంచి తీసేసి మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. ఓకే, 9 సెంటర్లో 8 సెంటర్కి కరెక్ట్గా ఉన్నాయి, ఒక సెంటర్కి వేరే బాక్స్లో బై మిస్టేక్ అయింది. అది మిస్టేక్ కరెక్ట్గా లేవు. వీఆర్ టేకింగ్ యాక్షన్. ఆ కన్సర్న్ ఇద్దరికి సస్పెండ్ చేయడం జరిగింది అండ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా నడుస్తుంది. డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఆదిలాబాద్ కలెక్టర్ చెప్తూ ఉన్నారు, తెలుగుకు బదులు హిందీ పేపర్ ఇవ్వడం పైన ఆ పేపర్లు కవర్ ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా తెలుస్తుంది అందులో ఏ సబ్జెక్ట్ ఉందనేది. ఆ రోజు ఆ సబ్జెక్ట్ ఉందా లేదా అని చూసిన తర్వాత మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని. కానీ ప్యాకింగ్లోనే తప్పిదం జరిగింది. ఆ హిందీ పేపర్ తెలుగు పేపర్ ఇవ్వాల్సిన చోట హిందీ పేపర్ రావడంతో వెంటనే ఆ మిస్టేక్ను సరిదిద్ది మళ్ళీ విద్యార్థులకు తెలుగు పేపర్ ఇచ్చాము. పరీక్ష రాయడానికి 3 గంటల సమయం కూడా ఇచ్చాము. అంతా సవ్యంగానే జరిగింది అని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. నాటి అంశంపై ఆర్జేడీతో పాటు జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేరుగా సెంటర్ను తనిఖీ చేశారు. అదేవిధంగా సెంటర్లో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఎలా ఉంది తెలుసుకుందాం. సార్ ఒక్క నిమిషం సార్, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు డిఓ గారితో కూడా మాట్లాడిద్దాం. ఆర్జేడీ కూడా వచ్చారు. సార్ ఏంటి సార్ ఈరోజు ఈయన ప్రశాంతంగా హిందీ పరీక్ష స్టార్ట్ అయింది. విజిట్ చేసి ఎట్లుంది సార్? ప్రశాంతంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు. అంశం మీద అది నాకు తెలియలేదు. ఏం జరగలేదు, అంత పుకారు లేదు. ఒకసారి సార్తో కూడా డిఓ సార్ మనతో ఉన్నాడు, నిన్న నేరుగా దగ్గర. సార్ చెప్పండి సార్. ఏం లేదు, అంతా నిన్నటి పుకార్లే, అంతా కరెక్టే జరిగింది, ప్రాపర్గా జరిగింది. ఏదైతే లాస్ అయిన టైం ఇచ్చామో అది మళ్ళీ చేశారు. నేను కలెక్టర్ గారు కూడా చెప్పారు కదా, ఇబ్బంది ఏం లేదు. ఇది పరిస్థితి. అయితే మనం పరీక్షా కేంద్రం వద్దనే ఉన్నాం. నిన్న జరిగిన పరీక్షా కేంద్రం వద్ద నేరుగా ఆర్జేడీ జాయింట్ డైరెక్టర్ నేరుగా వచ్చిన పరిస్థితి, పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన పరిస్థితి. ముఖ్యంగా 10th క్లాస్ పరీక్షా కేంద్రం ఏదైతుందో మనం ఇక్కడే ఉన్నాం. నిన్న కలెక్టర్ గారు నేరుగా ఇక్కడికి వచ్చేసి జరిగిన యథార్థంపై సీరియస్ తీసుకున్న పరిస్థితి, దానిపై స్క్రూటినీ చేసిన పరిస్థితి కనబడింది. దానికి సంబంధించిన అంశంలో ఎప్పటికప్పుడు అధికారులకు తెలుసుకొని విషయం తెలుసుకున్న తర్వాత కొంత ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారికి చాలా సీరియస్గా స్పందించిన పరిస్థితి, వారిని సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించిన అంశంలో ఆర్జేడీ నేరుగా వచ్చిన పరిస్థితి, వచ్చేసి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఎక్కడా కూడా ఎటువంటి లీక్ జరగలేదు అంటూ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఆ పరీక్ష ఏదైతుందో అంటే 10th క్లాస్కి సంబంధించిన అంశంలో చాలా సీరియస్గా ఇటు అధికారులు కూడా సీరియస్ తీసుకున్న పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించిన అంశంలో ఏం జరిగింది ఏంది అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ అనంతరం ఆ ప్రభుత్వం కూడా నిన్న ఆర్టీవీ ప్రసారం చేసిన కథనానికి ఆ ప్రభుత్వం కూడా స్పందించిన పరిస్థితి కనబడింది. అయితే వాస్తవికం ఏం జరిగిందనే కోణంలో విచారించారు. నిన్న జిల్లా కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ట్రంక్ పెట్టెల్లో ఉన్న పేపర్ బెండిల్స్ ఉన్నదో ఆ పేపర్ బెండల్లో ఈ సెంటర్కి సంబంధించిన బెండలు తీయడంలో నిర్లక్ష్యం వహించారు కాబట్టి వారిని సస్పెండ్ చేశామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పిన పరిస్థితి. అనంతరం మేము ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి సంబంధించిన అంశంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నాక్స్ నుంచి మొదలుకొని అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. 2 గంటలు లేటు ఆలస్యంగా పరీక్ష మొదలైంది. అందుకనే అందరికీ బహిరంగంగా నేను సారీ చెబుతున్నానని జిల్లా కలెక్టర్ నిన్న చెప్పిన పరిస్థితి. అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నానని కలెక్టర్ చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించిన అంశంలో ఎవరు నిర్లక్ష్యం వహించారో వారి అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్తూ వెంటనే సాయంత్రం లోపు ఇద్దరిని సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడింది. 2 అధికారులను నిర్లక్ష్యం వహించినందుకే సస్పెండ్ చేశామని చెబుతున్న పరిస్థితి. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 19 సెంటర్లు ప్రశాంతంగా పరీక్ష కొనసాగుతుంది. సెకండరీ పరీక్షకు సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్న పరిస్థితి. ఇందాకే ఆర్జేడీ కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా హిందీ పరీక్ష కొనసాగుతుంది, ఎవరు కూడా అధైర్యపడద్దు, ఆందోళన చెందొద్దు. నిన్నటి అన్ని పుకార్లు అంటూ మంచిర్యాల జిల్లా ఎడ్యుకేషన్ అధికారి చెప్పిన పరిస్థితి. నిన్నటి ఎటువంటి పేపర్ లీక్ కాలేదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి. అయితే మనం ఒకసారి చివరిగా అది సెంటర్కి సంబంధించిన అంశంలో చూపెడుతున్నాం. చాలా కట్టుదిట్టమైన బందోబస్తు 144 సెక్షన్ అంటే ఇప్పటి బిఎన్ఎస్ యాక్ట్ 163 ప్రకారం 100 మీటర్ల దూరంలో ఎవరిని రానియకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ప్రశాంతంగా హిందీకి సంబంధించిన పరీక్ష 200 పైగా విద్యార్థులు
రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.